ఒకసారి ఒక ఎలుగుబంటి, బేర్, ఇంకా ఒక హ్యూమన్ బీయింగ్, వీళ్ళిద్దరూ ఒక టైగర్తో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తుంది సీతమ్మ. విన్నారు ఎప్పుడైనా మీరు యానిమల్ స్టోరీ? ఒక మనిషి వెనకాల ఒక పులి పడుతూ ఉంటే ఈ మనిషి పరిగెత్తుతూ ఉన్నాడు టు సేవ్ హిమ్సెల్ఫ్, హి ఈస్ రన్నింగ్. సో పరిగెత్తి 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 ఒక చెట్టు కనిపించేసరికి చెట్టు పైకి ఎక్కేశాడు. చెట్టు పైకి వెళ్ళేసరికి అక్కడ ఎలుగుబంటి కూర్చుంది. వీడు అనుకున్నాడు కిందేమో పులి, పైనేమో ఎలుగుబంటి. అయితే ఎలుగుబంటి ఏమన్నది, నువ్వు నా గెస్ట్ కదా, నేను నిన్ను ఏమన్నా, నువ్వు కావాల్సుకున్నంతసేపు ఇక్కడ ఉండు, ఆ పులి వెళ్ళిపోయాక నువ్వు పోవు అని చెప్పి. సరే, ఈ మనిషి అక్కడ ఎక్కాడు, ఎలుగుబంటి ఇక్కడ ఉంది, మనిషి ఇక్కడ ఉన్నాడు. అయితే ఈ మనిషి చాలా అలసిపోయి ఉండటం చేత ఎలుగుబంటి అన్నది, ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా నా చెట్టు పైన తిన్నాక ఏమొస్తుంది మనకి? అయితే వీడికి నిద్ర వచ్చిందనమాట. పడుకోనా అని అంటే, నా ఒళ్ళో పడుకోను, నేను కాపాడుతాను అన్నాడు. ఈ మనిషి ఈ ఎలుగుబంటి ఒళ్ళో పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఈ పులి అన్నది, పడుకున్నాడు కదా, నువ్వు తోసేవాడి, తోసేస్తే నేను తినేస్తా, లేదా నిన్ను చంపేస్తా. వీడైతే రేపు వెళ్ళిపోతాడు, కానీ నువ్వు మాత్రం ఈ అడవిలో ఉండాల్సింది దానివే కదా, కాబట్టి నిన్ను తోసేది అని అంటే, ఈ ఎలుగుబంటి అన్నది కదా, లేదు, ఈయన నా అతిథి, ఈజ్ మై గెస్ట్, ఐ కెనాట్ బిట్రే, నేను ఆయన్ని పడేయను. సరే అని కొన్ని ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఈ మనిషి లేచినప్పుడు ఈ ఎలుగుబంటి అన్నది కూడా, మరి నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోనా. సరే అని మనిషి యొక్క లాప్లో ఈ ఎలుగుబంటి పడుతుంది. ఇప్పుడు ఈ పులి ఈ మనిషితో బాగా ఏం చేస్తున్నాడు, అరే నువ్వు ఈ ఎలుగుబంటిని పడేస్తావు, ఎలుగుబంటిని తినేస్తా, నేను వదిలేస్తాను. ఎలుగుబంటిని తోసిస్తే ఆ ఎలుగుబంటి కింద పడుతూ ఎలాగో అలాగో ఒక కొమ్మని పట్టుకొని మెల్లగా పైకి వచ్చేస్తుంటారు. మరి ఇప్పుడు వీడికి అసలైన టెన్షన్ రావాలి. ఇప్పుడు సగం పులికి ఇస్తుంది, సగం వీడు తింటుంది అనే భావన. ఎలుగుబంటి పైకి మళ్ళీ చెప్తుంది, నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నా నేను మాత్రం నిన్ను ఏం చేయను. Accepted you as my guest for once and for all. అంటే అరే నువ్వు కూడా, నీకు కూడా అటువంటి కృప ఉండాలి కదా. అది కూడా ఏ సమయంలో తెలుసండి, మీరు చూడండి, మనం ఏదైనా బాధల్లో ఉన్నామనుకోండి, ఎవరైనా మనం తిట్టాడు అనుకోండి, ఏ కారణం లేకుండా ఏ సంగతి లేకుండా వేరే వాడిని తిట్టేస్తాం. ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎవరి దగ్గర నుంచో చూపించాల్సిన కోపం ఇంకెవరి దగ్గర నుంచో చూపించారా మీరు ఎప్పుడైనా? ఎంతమంది చూపించారు? కొంతమంది సిగ్గుపడుతున్నారా? లేదా చాలా మంది ఎత్తుతే మేము కూడా ఎత్తేయచ్చు, గుంపులు చాలా మంది అలా చేస్తారు. మేము ఎప్పుడైనా అడిగామనుకోండి, ఏదైనా ప్రశ్న ఉన్నాయా అని అంటే ఎవరు ఎత్తారనమాట. కానీ ఇద్దరు ముగ్గురు చెప్పారనుకోండి, వీళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్లో ఒకసారి చూడండి, పాపం అంత కష్టపడుతూ ఉన్నప్పుడు కూడా ఆవిడ ఆ మర్సీ, ఆ ఫర్గివ్నెస్ అనే ఆస్పెక్ట్ని హనుమలో జాగరూకం చేయగలిగిన శక్తి కలిగింది సీతమ్మ. కాబట్టి మేము ఆదిలాబాద్లో సీతారామ కళ్యాణం చేయించాం అన్నమాట. సుమారుగా 1500 మంది వచ్చారు ఆ ప్రోగ్రామ్. అయితే ఎదుర్కోలు ఉత్సవం చేస్తారు, మీకు తెలిసిన. ఒక సీతమ్మ వారి వైపు, రాముడు వారి వైపు. నేను గొప్ప అంటే మేము గొప్ప, మేము గొప్ప అంటే మేము గొప్ప. మేము ఒక ఆయన అడిగాం, అయ్యా మన ఇద్దరం ఉందా, నేను మాట్లాడతా నువ్వు మాట్లాడు అని అంటే, మా అమ్మ నువ్వు ఇంత స్పాంటేనియస్ చెప్పావు, నేనేం ప్రిపేర్ అవ్వలేదు అని. సరే నేను స్పాంటేనియస్ చెప్పాను కాబట్టి నీకు ఆప్షన్ ఇస్తున్నా, సీతమ్మ తల్లి వైపా రాముడు వాడి వైపా అని ఏదో కాన్ఫిడెన్స్ లో అనేసాను. వాడు వెంటనే సీతమ్మ అన్నాడు. ఇంకేముంది, నా దగ్గర అంత పవర్స్ ఆవిడ దగ్గరికి ఉన్నాయి, ఆవిడ వెళ్ళిపోయాడు. సరే నేను ఏదో ఒక 15 minutes ఆర్గ్యూ చేశాను రాముడు వారి వైపు నుంచి. తర్వాత ఎంత రాముడి గురించి చెప్పినా సరే మెల్లగా మనందరం సీతమ్మ తల్లి కొంగు కింద చేరుకోవాల్సిన వాళ్ళమే. బికాస్ షీ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ మర్సీ. కాబట్టి మనకి షెల్టర్ సీతా రాముడు, రాధా లక్ష్మీ నారాయణ, ముందు అమ్మ తర్వాతే అన్న. ఎప్పుడైతే హనుమ సీతమ్మ తల్లిని చూసి తిరిగి వస్తారు, ఎప్పుడైతే రాముడి వారికి చెప్తారు,
నేను సీతమ్మ తల్లిని చూసేసాను. రాముడు ఏమంటాడు తెలుసండి, హనుమ నాకు నీకు ఇవ్వడానికి ఏం లేదు, నాకు ఏది మనసులో ఆలోచించినా I cannot reciprocate in the right way with you. Only thing I can do is give myself. అని ఆయననే ఎంబ్రేస్ చేస్తాను. సో ఎన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినా మనం మాత్రం భగవంతుడి యొక్క సేవ చేయాలి. భగవంతుడు ఆయన అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరిగింది. మమ్మల్ని కూడా ఆ ప్రతిష్ఠ పిలిచారు. సో మేము కూడా 22 జనవరి తారీఖున అక్కడ ఉండగలిగిన ఒక సౌభాగ్యం మాకు ఉత్సవం అంటే అలాంటివి జీవితంలో ఇంకొక సంఘటన లేదు అని అసలు ఎంత అయోధ్యలో మీకు తెలుసా అండి, ఆ రోజు ముందు రోజు మీరు నడుస్తూ ఉంటే ఎవరికి కదిలిచ్చినా సరే ఏడుస్తున్నారు. మా రాముడికి ఇల్లు వచ్చింది, మా రాముడికి ఇల్లు వచ్చింది. ఎవరు పాపం అయోధ్య వాసులు ఎవరు వెళ్ళలేకపోయారు ఓపెనింగ్ కి. వాళ్ళు ఏమన్నారు, కొంతమంది టీవీ వాళ్ళు ఉంటారు కదండి, तो आप लोगों को भेजे हैं अंदर, आपको कैसा लग रहा है? बहुत अच्छा लग रहा है कि हमारे भगवान का मंदिर बन रहा है. बाड़ी को చెప్పుతో కొట్టినట్టుగా ఆన్సర్ ఇచ్చారన్నమాట. వీడు అనుకున్నాడు ఏదో ఒక కాంట్రవర్సీ తయారు చేద్దాము, వీళ్ళని లోపలికి పంపించట్లేదు, ఎవరెవరినో బయట నుంచి తీసుకొచ్చారని. మేము వెళ్ళకపోతే ఏంటి, మా రాముడు వెళ్ళాడు, అది మాకు గొప్పతనం. అది నిజమైన ప్రేమ. అసలు ఎంత సుందరంగా జరిగింది ఆ ఉత్సవం. మీరందరూ టీవీలో చూసారా? ఎంతమంది చూసారు టీవీలో? మీరందరూ ఈసారి భారతదేశానికి వచ్చాక తప్పకుండా అయోధ్య కూడా వెళ్ళండి. అయోధ్యలో రాముడి వారి దర్శనం చేసుకోండి. అలానే భద్రాచలం రండి, రాని వాళ్ళు భద్రాచలం దర్శనం చేసుకోండి. అలానే మా ఆశ్రమానికి రండి, మా ఆశ్రమంలో దర్శనం చేసుకోండి. భారతదేశ యాత్ర ఎంత మనం ఫ్యామిలీకి కేటాయిస్తామో అంతే మన నిజమైన ఫ్యామిలీ అయిన భగవద్ దర్శనం కూడా కొద్దిగా సమయం ముంబై దగ్గర. భద్రాచలం మా ఊరు కాబట్టి మీ అందరినీ మళ్ళీ కలుసుకునే అవకాశం ఆ సీతారాముడు ఇస్తాడు అని అనుకుంటూ మీ అందరికీ ఆ సీతారాముడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు, ఆ వాళ్ళ యొక్క పూర్తి కృప, ఆ హనుమ యొక్క భక్తి, సీతమ్మ తల్లి యొక్క కరుణ, రాముడి యొక్క కటాక్షం మీ అందరి పైన ఉన్నది. ఆ రాముడి యొక్క సూచనలు ప్రార్థన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామచంద్ర భగవాన్ की जय, पवन सुत हनुमान की जय. ఏదైనా ప్రశ్నలు ఉంటే చేయండి.